రే తప్పైపోయింది ఒప్పుకొని సారీ చెప్పాలండి. సారీ సార్. ఆగండి రండి. నేను ఆయన చెప్పడం మీరు వెళ్ళిపోవడం ఎగేసుకొని నుంచోండి. ఇప్పుడు నేను వెయ్యబోయే శిక్ష వీళ్ళు ఊహించుకోలేరు. మా అయితే ఏం చేస్తారు సార్? ఎన్కౌంటర్ చేసి వాళ్ళని గల్లం చేస్తారు, అంతే కదా? గల్లంత చేస్తామా? మేమెంత చేస్తాంరా? అరే ఆయన పోలీస్ అయినా కదా, జస్ట్ ప్రిన్సిపల్ అంతే. జస్ట్ ప్రిన్సిపాలా? రేయ్ మీరు అసలు మామూలు కాదురా. అందుకే మీ పేరెంట్స్ని పిలిపిస్తున్నా. పేరెంట్స్ సరే చిన్న చంపేస్తావా అండి? అట్లా కాదు టీడీ, ఈ దరిద్రుడు చేసిన పనుల మూలంగా నేను అడ్డమైన విధవ రకాలు పట్టుకోవాల్సి వస్తున్నదా? నన్నేనా? అంటే మా సార్ని అంటున్నావు సార్ నువ్వు? లేదు సార్, మిమ్మల్ని కదా సార్. మీరేమనుకోకండి సార్. నన్ను కాదట్లే, నన్ను కాదు సార్. నా కొడుకు చాలా మంచోడు సార్. అగో వాడు చేయబట్టి వీడు చెడిపోతున్నాడు సార్. సార్ నేను వీని బర్త్డేకి ఒక చైన్ తీసుకొచ్చి ఇచ్చిన సార్. తాగిన ప్రతిసారి దాని లింకు తీసి ఇగో గీ ఉంగరం చేశాడు సార్. అంకుల్, మీ వాడిని నన్ను చెడగొట్టేది. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. అబ్బా డీసెంట్ ఫ్యామిలీ. ఏం చేస్తుంటాడు మీ అయ్యా? దొంగసరా కాస్తుంటాడు. దొంగసారా? మరి మీ మమ్మీ? హోమ్ మేకర్ అంకుల్. హౌస్ వైఫ్ అంట. ఇంట్లో గంజాయి పెంచుతూ ఉంటారు అంతే. గంజాయి గంజాయి మస్తు ఉంటాడు డాడీ. యో ఎన్నిసార్లు కొడతావ్యా? వచ్చినప్పటి నుంచి గుళ్ళ గంట కొట్టు కొడతానే ఉన్నావా? రై పంపించు. సరే ఇక వీరికి నాకు ఏం సంబంధం లేదు, మీరే ఉంచుకోండి. ఉంచుకోండి సార్, మీరే ఉంచుకోండి. ఉంచుకోండి సార్, మీ దగ్గర- ఉంచుకోండి సార్, మీ దగ్గర పెట్టుకోండి. మిమ్మల్ని ఉంచుకోండి. పిలిపించరాబో. ఏంట్రా మీ నాన్న అతను? అవును సార్. మరి అలా వెళ్ళిపోతాడేంటి? 11:30 క్లాస్ బస్ ఉంది సార్. సారీ గైస్. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే మన కాలేజ్ యాన్యువల్ డే వస్తుంది. అరే ఫెస్ట్ అంటారా? కాలేజ్ ఫెస్ట్ వస్తుంది. ఏ కమిటీ ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద రాత్రంతా నేను నా వైస్ ప్రెసిడెంట్ సుదీర్ఘ చర్చలు జరిపాను. ఈ ప్రాసెస్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు మామిడికాయలు. కానీ వాటన్నిటిని అధిగమించాం. నా ముద్దు పేరు పెట్టుకున్న కాటిరెడ్డి, నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. ఫైనల్ గా మా గోల్ రీచ్ అయ్యాం. 2 ఫుల్సేగా. ఎవరు చెప్పారా నీకు? నేను ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాడు. 2 ఫుల్స్. అవునరా తాగినాం. నైట్ ఆల్కహాలిక్స్, మార్నింగ్ వర్కాలిక్స్ రా మేము. అయితే ఏంది ఇప్పుడు? మామా మా డెడికేషన్ తో ఎందుకు? ఇట్స్ ఓకే మామా. కమిటీస్ విషయానికి వస్తే ఆదిత్య, అనురాగ్ మీరు సార్ల సంకల్ నాకుతారు కాబట్టి మీరు ఇన్విటేషన్ కమిటీ. టీచర్స్ పపెట్స్. మనోజ్ లడ్డు. మామ మీ ఇద్దరు కల్చరల్స్ మామ. మంచి పులిహార యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి. ఓకే. మై 2 బ్యూటిఫుల్ రోజెస్. రిసెప్షన్ బ్యాచ్. రోజ్ ఫ్లవర్, రోజ్ వాటర్. ఓకే, థ్యాంక్ యూ. మై ట్రెజర్స్. సైడ్ ప్లీజ్. జెన్నీ, అశోక్ మై ట్రెజరీ కమిటీ. మామ జేసీ కాలేజీలో మనం ఒకే రోజు యాన్యువల్ డే పెట్టుకున్నాం మామ. వాళ్ళకి కాలేజ్ ఫండ్ ఉంది మామ. మన దగ్గర ఏమో లేవు అంటే ఎట్లా సార్? ఆ జేసీ కాలేజీలో మనం ఒకే రోజు పెట్టుకున్నాం సరే లేవు సార్. ఇప్పుడు మీరు లేవంటే మేము ఏం చేయాలి సరిగా? స్పాన్సర్స్ ఎత్తుక్కోండి. మన సిఎస్సి సీనుగాడు ఓ కంపెనీస్ లిస్ట్ ఇచ్చింది మామ. అది మీరు పట్టుకెళ్ళి స్పాన్సర్స్ తేవాలి అంతే. మేము చూసుకుంటాం గానీ నువ్వు వెళ్ళరా. మేము ఓకే 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 మామ. లెట్ మామ లిస్ట్ ఇచ్చేసే. కమాన్ బాయ్స్ అండ్ గర్ల్స్, గెట్ టు వర్క్. మనోజ్ గారి లైఫ్ లో కూడా ఒక మిరాకిల్ జరిగిందిరా. శృతి. రే మనోజ్. రే మనోజ్ హాయ్. అసలు ఏమైపోయావు? బతికే ఉన్నావా? కాల్స్ కి మెసేజెస్ కి అసలు రిప్లై లేదు. నువ్వేంటి ఇక్కడ? సింధు పెళ్ళనమాట. ఎందుకు లేట్ అయింది? సంబంధం దొరకలేదా? అవునులే, మీ అక్కని అంత అందంగా ఉండదు కదా. నువ్వు అసలే మారలేదురా. మ్యామ్ యువర్ ఆర్డర్ ప్లీజ్. I'll have one. కెఫే లాటే.
విత్ ఎక్స్ట్రా ఫ్రాత్. 2 sachets of brown sugar. మేడంకి వేడిగా నచ్చదు. గెట్ ఇట్. లుక్ వామ్. లుకోమస్ లుక్ వామ్. Am I right, Shruti? లేదురా ఐ స్టాప్ డ్రింకింగ్ cafe latte. Now I'm having black coffee. I'll Black have coffee. a black It's a coffee. good choice. బ్లాక్ కాఫీ నాకు మసాలా చాయ్. ఇట్స్ గుడ్ చాయిస్. టేస్ట్లు మారిపోతే మనం ఏం చేస్తాం? హ్యావ్ ఇట్ స్లోలీ గుడ్ ఏమైంది? ఏం లేదు. మా అమ్మ గుర్తొచ్చింది. ఐఎమ్ సో సారీ. ఆంటీకి మా అమ్మకేం కాలే, జస్ట్ కాకినాడలో ఉందంతే. అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కదా. అమ్మ మీద జోక్లేస్తావా? నో 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 నో. ఒకసారి ఆ తల్లిని చూడు. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కన్నా స్వచ్ఛమైంది ఇది లేదు. తన బిడ్డకి ఏదైనా కష్టం వస్తే తన మీద ఈగ కూడా వాళ్ళలేదు. ఎత్తులో పెరిగావు ఇంకా తినడం రాదు. ఏంట్రా సరిగా తినకపోతే పంట తీసుకుంటా అంటే ముదుగంట పూసుకుంటున్నావు. నువ్వు చెప్పినట్టయిందమ్మా. డెస్నీ మా ఇద్దరిని కలిపింది. ఐ లవ్ యూ మా. ఐ లవ్ యూ. ఓకే తింటా. మావా మన మనోజ్ గడు పోర్లేంటే పడతాడు పోరబోగిన కొడుకు అనుకున్నాం గానీ చాలా సెన్సిటివ్ మావాడు. అమ్మని చూడు మావా ఎంత ప్రేమిస్తున్నాడు. నిజంరా. మీరు ఎప్పుడన్నా ఫోన్ చేసిండారా అమ్మకి ఇట్లా? మనతో ఏమైతుందరా? నో 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 నో. ఫోన్ ది అమ్మకి ఫోన్ చేయి. నేను చేయి 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 చేయి. ఏ మా అమ్మ ఫోన్ అమ్మ నువ్వు ఇప్పుడు ఫోన్ చెప్పితే హట్ అవుతా. ఫోన్ చేయి. ఈ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయదురా మా అమ్మ. Speaker. చూపిస్తా. ఏ ఆగరా చూపిస్తా అంటున్నా. ప్రేమ చూపియాలి మావా. స్పీకర్ లిఫ్ట్ చేయరా మా మమ్మీ. హలో లడ్డు మా చెప్పరా హలో మమ్మీ. హలో లడ్డు ఐ లవ్ యూ మమ్మీ. ఏం లత్కోర్ పని చేసినవురా? నేనేం చేయలేదే. ఏం చెయ్యద్దే పుట్టి 20 ఏళ్ళైంది ఇయ్యాల నాకు ఐ లవ్ యూ చెప్తున్నావంటే నువ్వు ఏదో లత్కోర్ పని చేసి ఉంటావురా. నీ అమ్మ రెండు నిమిషాలు మంచి మాట్లాడుతానే నీతోని అంటే ఏమయ్యో నీ కొడుకు మళ్ళీ పోటాయించుంటాడు. పెట్టేసి. అరే నీకు మమ్మ ఉంది కదరా, నీకు ఫోన్ ఉంది కదా, నన్నెందుకురా ఇప్పుడు ఇరికిస్తావు? మామా స్టాటిస్టికలీ విలేజ్ మామ్స్ ఆర్ వెరీ డేంజరస్ మామా. పర్సనలీ అందుకే ఐ నెవర్ కాల్. కాలేజీలో ఏ పొరిన పోటాయించుంటాడు, కడుపు చేసి ఉంటాడు. నీ ముఖం వానికి అంత సీన్లెత్తి. అగో వానికో పిల్ల దానికో కడుపు. ఏంటి ప్రాబ్లం? నాకు ఫిజిక్స్ సార్ అంటే ఇష్టం సార్. మరి మీ ఆయన ఒప్పుకుంటాడా? సార్ మీరే కొంచెం మాట్లాడి. ఏంట్రా చెప్పేది? అంటే ఫిజిక్స్ సార్కి మ్యాథ్స్ మేడంకి కెమిస్ట్రీ బాగా కుదిరింది. అవును వాళ్ళు ఇష్టపడ్డారని చెప్పి దీన్ని మొగుడు చెప్పి నన్ను బ్రోకర్ అవ్వమంటావా? చెప్పు దిగిపోద్ది. ఆల్రెడీ స్టూడెంట్స్ తో చచ్చిపోతాం, ఇప్పుడు కొత్తగా లెక్చరర్స్ తయారయ్యారా? స్టూడెంట్స్ వస్తున్నట్టున్నారు, సాయంత్రం స్టాఫ్ రూమ్ లో మాట్లాడుకుందాం. ఎలాంటి ఈ పెద్దోళ్ళు మన ప్రేమని ఎప్పుడూ ఒప్పుకోరు. పద డార్లింగ్ మనం లేచిపోదాం. వీళ్ళు లేచిపోతే పిల్లలు క్లాస్లో ఎవరు చెబుతారా? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ నాకు ఐడియా వచ్చింది సార్. బాగుందమ్మా, నేను ఇంకా ఏం చెప్పలేదు సార్. అదే బాగుంది. పోనీ ఇప్పుడు చెప్పు. స్పాన్సర్స్ నే చీఫ్ గెస్ట్ లాగా పిలుద్దాం అనుకుంటున్నాను సార్. పిలువు. ఎవరు సార్ ఇంతకీ స్పాన్సర్స్? ఏంద్రా ఈ చీటింగ్ నీ అమ్మ? చీటింగ్ ఏంట్రా చీటింగ్? అంత గిటి కొడతారా? అరే పిచ్చోడు అలా 2 పాయింట్స్ కి అయితే అరే పోరా నీ అమ్మ తొడిగాని ఆడ. అరే లడ్డు ఇంకోసారి ఆడకరా వెళ్తావు. హే జని ప్రెస్ ద లార్డ్. ఏ వాడాడతారా మీరు? మిస్టర్ అశోక్ కుమార్, ఈ 23rd జరగబోయే మన కాలేజ్ యాన్యువల్ డేకి మీరు చీఫ్ గెస్ట్గా రావాలి. అశోక్, స్పాన్సర్స్తో మీటింగ్కి టైం అవుతుంది, పద వెళ్దాం. సినిమా రిలీజ్ అయిందంట, పద వెళ్దాం. సినిమా? స్పాన్సర్స్ తో మీటింగ్ కదా, ఒకే ఒక్క గేమ్ ఆడేసి వస్తాం జెన్నీ. మా ఫెస్ట్కి 40 lakhs ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. హల్లెలూయా జని, హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నావు జని? స్పాన్సర్స్ వచ్చేసారు, 40 lakhs సింగిల్ పేమెంట్ క్లోజ్ చేస్తారు. ఆడు పైసలు ఇచ్చుడేంది? నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. 40 lakhs ఎవరిచ్చారు? పైసలు ఇచ్చిన వాళ్ళు పెద్ద ఫ్యామిలీ, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు ముందు మన కాలేజ్ చదివారంట, వాళ్ళ ఫోటోలు ఇక్కడెక్కడ ఉండాలి. అదిగా
అశోక్ ఇండస్ట్రీస్, అశోక్ ఫార్మస్యూటికల్స్, అశోక్ ఎస్టేట్స్. అశోక్ ఆ లైఫ్లో ఏం జరిగింది నాకు చెప్తాడు రా. అన్న ఫ్లాట్ మేట్ రా అశోక్. అందరికీ క్లారిటీ ఇచ్చానా? అరే వాడు మొహం చూస్తే అర్థమైతే అరా. వాడు ఉడకబెట్టిన గుడ్లకి వెళ్ళి ఎల్లో తీసి వైట్ తిన్న రోజు అర్థమైందిరా వాడు రిచ్ అని. నువ్వు ఉండులడ్డు మామ, నువ్వు నీ గుడ్డుగోలా. ఏం మాట్లాడవేంది అశోక్? ఏం చెప్పమంటావు రా డీడీ? నేను 7th క్లాస్ ఉన్నప్పుడు నా వల్లే. ఆ తర్వాత ఎవరు నా లైఫ్లోకి వచ్చినా నా పేరు ముందున్న ఇంటి పేరుని చూసో లేదా నా వెనకాల ఉన్న ఆస్తిని చూసి వచ్చినో లేరా. అందరు ఇంతేమో అనుకున్నా. కానీ ఒకరోజు ఈ టీడీ గాడు అలాంటిది నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి వచ్చినావంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో. నన్ను నాకే గుర్తు చేశాడు రా. బియర్లు కొని ఇచ్చాడు రా నాకు. ఆడు టీషర్ట్ మీద జాకెట్ వేసుకునే డబ్బు నోడారా? పాప అనాథరాడు. ఆడెప్పుడు డబ్బులు అడుకు. దా ఉన్నాయి పా. తిరగదిద్దాం పార్టీ పదా. ఎప్పుడైనా తాగేసి ఉంటారా డీడీ? అన్నను బలవంతం పెట్టేనా నాకు అన్నం తినిపిస్తాడు. వద్దు బే మామ, తాగాక పెరగన్నం తింటే బుగ్గలు వస్తాయి. సరిపెట్టు. బుజ్జి కదా. అయిందా? వెళ్ళు. జెన్నీ నాకు పరిచయమైన రోజు ఒక మాట చెప్పిందిరా డీడీ. ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు. ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్సే మన ఫ్యామిలీ. నిజంగానే మీరు అందరు నాకు దొరికారురా. నేను ఎవరో చెప్పాల్సిన అవసరం రాలేదు. అశోక్ 8,340. ఏంట్రా ఇది? నువ్వు కోటీశ్వరుడి కొడుకు అని తెలియకుండా నీ బియర్లకి నేను ఖర్చు పెట్టిన పైసలు బడివి. పావలా కూడా ఇవ్వను. ఏంది లాంటి మా వీడు? ఏ జెన్నీ, ఇస్తాడు